ఏది ఏమైనా ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఒరే మావా, యాక్టింగ్ చింపేస్తావుగా? చంపేస్తా. ఈ రోజు నాలో ఒక ఎన్టీఆర్ ని ఒక ఎస్వీఆర్ ని చూడబోతున్నావు. మల్టీ స్టార్ సినిమాలు మనకెందుకురా, ఎవరో ఒకరు ఫిక్స్ అవు చాలు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా, నేను ఫిక్స్ అయిపోయా. యాక్షన్! ఏంట్రా ఇది? రా బయటికి రా, ముందు బయటికి రా. బాబు గారు రాను రాను భయం భక్తి సనగిలుతున్నాయంట్రా. అంకయ్య పాలెంలో బాటిల్ తెమ్మంటే శంకయ్య పాలెంలో బాటిల్ తెస్తావా? ఏదో పాలెం తెచ్చానుగా బాబు గారు. ఏంట్రా కూలింగ్ బాటిల్ తెమ్మంటే కౌంటర్లు దగ్గరికి రా, మెడబెట్టేస్తుంది. ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని డైలాగ్ లెక్కపోతున్నారా ఎతవా కదా. ఈ ట్రైన్ లో నీకు బెర్తలేదు, నీకు నా దగ్గర పనిచేసే వర్తలేదు. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. నన్ను వెళ్ళగొట్టదు బాబు గారు. బాబు గారు ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కదా. ఏమైందండి? కాసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి. ఓకే. అయ్యో, వదిలేయమంటే పూర్తిగా వదిలేయమని కాదండి. వాటర్ బాటిల్ చల్లగా లేదని ఎంత వేడెక్కిపోయాడో చూసారా? ఎవరతను? రాజా రావ్ బహదూర్ రామచంద్ర నాయుడు గారి మనవడు. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఆహా, కానీ వాళ్ళు ఊరు వదిలేసి చాలా ఏళ్ళైంది. మీరెవరు? ఆల్రౌండర్. అదేనండి, మా బాబు గారికి పొద్దున వాటర్ కావాలన్నా, రాత్రికి వాటర్ కావాలన్నా, బ్రేక్ఫాస్ట్ కట్లు కావాలన్నా, బెడ్రూమ్లోకి దుప్పట్లు కావాలన్నా అన్నీ నేనే చూసుకోవాలి. పనివాడని వాళ్ళంటారండి, కానీ పని తెలిసిన వాడిని నేనంటాను. మదం, డబ్బు మదం. జర్నీ చేసి కాసేపు కూడా నౌకర్లు కావాలి వీళ్ళకి. అరేరే, అలా వస్తూ ఇలా వాటర్ బాటిల్ తెస్తూ మిమ్మల్ని చూసి పడిపోయానండి. ఏంటి? అదేనండి, టీసీతో మీ గొడవలో పడిపోయాను. సర్లేండి, ఇక్కడ కూర్చోండి. ఎందుకండి ప్రతి క్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? మదర్ తెరెసా అడుగు జాడల్లో నడుద్దాం అనుకుంటున్నారు కదూ? దెబ్బ తగిలితే జంతువైనా ఏడుస్తుంది, పక్కవాడి బాధకి ఏడ్చేవాడే మనిషి. ఇంతకటి నుంచి చూస్తున్నాను. ఏమండి, ఎక్కడికి? అయ్యో, ఆగండి. ఏయ్, ఏంటి న్యూసెన్స్? అవతల జనాలు నిద్రపోతున్నారు. అయితే మేం చేయాలా? జోలపాట పాడాలా? మీరు ఆగండి. అంటే మీరు వెళ్ళి పడుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఎవరికి బాగుంటది? మీకా? మేమంతా పడుకుంటే ఇద్దరు ఏం చేస్తారు? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? రా ఏంటి? ఆడపిల్ల మీద చేతులు ఎత్తకండి సార్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అది కాదు. మీరు వెళ్ళండి, నేను చెప్తానుగా వాళ్ళకి. మీరు వెళ్ళండి. రండి సార్, అసలు వాళ్ళు నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. పదండి సార్, మనకు ఎలా పడితే అలా చేసుకుందాం. పదండి, రండి సార్. అదన్నమాట. గుడ్ నైట్ సార్. పడుకోండి, పడుకోండి. అలా సైలెంట్ అయిపోయారు. ఏం చేశారు? నేనెవరో కొంచెం డీటెయిల్డ్గా చెప్పాను. ఓహో, రాజా రామచంద్ర నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నానని చెప్పారా? అదేనండి, అదే. ఓకే.